సో మనోడు మామూలు ప్లాన్ కాదు మరి. అది ఏ ఉద్దేశంతో చేశాడో, మరి రాజకీయంగా కూడా ఏమన్నా దీన్ని లబ్ధి పొందాలనుకున్నాడో, లేకపోతే ఎవరన్నా ప్లాన్ ఇచ్చారో ఏమో తెలియదు. మొత్తానికైతే పోలీసులు చాలా స్విఫ్ట్గా మూవ్ అయ్యారు. ఎస్పీ స్థాయిలో ఇప్పుడు ఎస్పీని మీద మంచి ప్రశంసలు కూడా వినపడుతున్నాయి. ఆ, ఇతను మీద దాడిని బట్టబయలు చేశారు, సొంతంగా ఆర్కెస్ట్రేట్ చేసుకున్నాడంట. కొన్ని ఆడియోలు కూడా బయటకు వచ్చినాయి. అక్కడున్న కొంతమంది గిరిజన కుర్రోళ్ళని వాడుకుని వారికి ఏదో డబ్బు ఆశ చూపించి, అరే ఈ రకంగా నా మీద దాడి చేయండి అని చెప్పేసి ఉన్న ఆడియోలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. సార్ బాజీ గారు, ఇవి జస్ట్ ఒక ఆటకాయితనం, చిల్లరతనంగా, లేకపోతే అతనికి ఉన్నటువంటి ఒక క్రిమినల్ బ్రెయిన్గా చేసుకున్న దానిగా భావించాలా, లేదంటే దీని వెనకే ఉన్న రాజకీయ కుట్రకోణం ఏమన్నా ఉందా? ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రతి చిన్నదాన్ని చిలవలు పలవలు చేసి కుల మతాలకు ఆపాదిస్తున్న పరిస్థితుల్లో సార్. ఇతను అభినయ్ దర్శన్ ఒక ఆకతాయ కాదు, ఒక విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిన వ్యక్తిగా అతని అతని బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ చూస్తే అర్థమవుతా ఉందండి. ఇతను ఏంటంటే ఆ, ఒక నిబద్ధత కానీ, ఒక సమగ్రమైన జీవన ప్రమాణాలతోటి మరి జీవించే వ్యక్తిగా కాకుండా అల్లరి చిల్లరగా ఉండటం, ఎట్లా పడితే అట్లా చేయటం, ఉమెనైజర్గా, అట్లాగే ఏంటంటే తేలిగ్గా డబ్బులు సంపాదించుకోవటానికి మతపరమైన ప్లాట్ఫామ్స్ ని ఎంచుకోవటం, పాస్టర్ గా అవతారం ఎత్తి మరి ప్రార్థనలు, కూటములు, స్వస్థత కూటములు, మరి మతపరమైన ప్రచారాలు ఆ రకంగా చేస్తూ ప్రజల దగ్గర ఆ ఒక రకమైన పేరు ప్రఖ్యాతుల కోసం తాపత్రయపడటం. ఆ క్రమంలోనే పలు ఆరోపణలు అతను ఉన్నాయి. ఆ మహిళల్ని అతను వేధించినట్టుగా, మహిళల్ని లొంగ తీసుకొని రకరకాలుగా అకృత్యాలు చేసినట్టుగా, అట్లాగే అక్రమంగా దీన్ని అడ్డపెట్టుకొని డబ్బు సంపాదించడం. అంతేకాకుండా ఏంటంటే రీల్స్ తీయటం, ఈ ఈ సినిమా సినిమా ఆ దీంతో వ్యామోహంతో మరి ఆ రూట్ లో కూడా అతను రకరకాల రీల్స్ తీయటం, వేషాలు వేయటం, నటించటం, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టడం. ఇంతేకాకుండా ఏంటంటే ఇతను భరోసా అనే ఒక పార్టీ కూడా పెట్టాడట. భరోసా పార్టీ పేరు. ఆ భరోసా ఎవరికి ఇద్దరు కలగల ఇతను భరోసా పార్టీ మీద. అందుకోసం భరోసాకు ఎట్టగలుగుతుందని ఆలోచించి ఆ మధ్య ఒక పాస్టర్ మీద హత్య చేయబడిన దాని మీద వచ్చిన ఆ క్రేజీ, ఆ ఫాలోఅప్ చూసి అదే రకమైన క్రేజ్ తను సంపాదించాలంటే ప్రజల్లో ఏదో తన మీద ఏదో జరిగిందని చెప్పేసి క్రియేట్ చేస్తే, ఆ హత్యాయత్నం జరిగిందని క్రియేట్ చేస్తే సానుభూతి వస్తుంది, అందరు తను ఫాలో అవుతారు, తను పాపులర్ అయిపోతారు, ఓవర్ నైట్ గా రాష్ట్ర వ్యాప్తంగా పాపులర్ అయిపోతారు అనే ఒక ఉద్దేశంతో అతను దీనికి ప్లాన్ చేశాడండి. దానికి ఏంటంటే అతను ఒక పర్సన్ వసంత్ కుమార్ అనే ఒక గిరిజన యువకుడిని వాడుకున్నాడు. మరి అతను కొడుతున్నట్టు కారు తోటి యాక్సిడెంట్ చేసినట్టుగా క్రియేట్ చేశాడు. అంతే, ఇంకా చాలా మందిని వాడుకున్నాడు. దీంట్లో వాడుకొని హాస్పిటల్కి వెళ్ళి ఆ యాక్షన్ మరి నటన చాలా ఆస్కార్ అవార్డు స్థాయిలో నటించి నమ్మించే ప్రయత్నం చేశాడు. ఇతను ఒక ఆకతాయి అనుకోవాలా ఇతన్ని, లేకపోతే ఒక అజ్ఞాని అనుకోవాలా, మరి ప్రజలే తెలుస్తారు. పోలీసులు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అతని మీద నమోదు చేశారు. ప్రజల్ని మోసం చేయటం, అట్లాగే ఏంటంటే మత ప్రచారం ముసుగులో ప్రజల్ని వంచడం, మరి అక్రమ సంపాదనలకి మహిళల్ని లొంగ తీసుకొని మరి మహిళల పట్ల వంచడం, ఇవన్నీ కూడా పోలీసులు ఆధారాలు తీసి ఇతని మీద కేసు నమోదు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఇది ఇతని యొక్క ఉదంతం మరి రాష్ట్రంలో ప్రచారం అవటం, దీన్ని మరి ఫాలో అవుతూ చాలా మంది ఆకతాయిలు పుట్టుకొస్తారు. ఇట్లాంటివి చేస్తూ చాలా మంది ఆకతాయిలు మరి పుట్టుకొస్తారు. రియల్ రాజకీయాల్లో కూడా కొంతమంది సానుభూతి కోసం మరి రాళ్లతో కొట్టించుకోవటం, కత్తులతో పొడిపించుకోవడం జరుగుతున్నప్పటికీ కూడా మరి వాళ్ళంటే పాపులర్ అయిపోయిన తర్వాత చేసింది వీళ్ళే. ఇప్పుడు ఇతను పాపం దీంతో పాపులర్ అవ్వాలనే ప్రయత్నం, ఇలాంటి వాటితో ప్రయత్నం చేశాడు, భంగపడ్డాడు. కాబట్టి ఏంటంటే ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి విధానాలు, ఇలా పాపులర్ అవ్వాలంటే నిజంగా పార్టీ పెట్టుకొని రావాలి, ప్రజల్లో తిరుగు, ప్రజా సమస్యలను తెలుసుకో, భరోసా కల్పించు, నీ భరోసా పార్టీ గురించి మేము భరోసా ఇస్తామని చెప్పేసి కార్యకర్తలను డెవలప్ చేయి, నెట్వర్క్ డెవలప్ చేయి. ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా ప్రజలు ఎంతో కొంత స్వాగతిస్తారు. కాబట్టి ఏంటంటే ఇతను ఎంచుకున్న మార్గం అనేది కరెక్ట్ మార్గం కాదనేది నేను ఫీల్ అవుతున్నాను సురేష్ గారు. ఇకపోతే ఏంటంటే ఈ సబ్జెక్టుకి దాటి ఇందాక
వారు లక్ష్మణ్ గారు చెప్పారు, కాంగ్రెస్ పార్టీకి స్పేస్ లేదు ఇక్కడ, ఇది ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీరు ఒకసారి చూడండి, 1956 నుంచి కంటిన్యూగా 83 వరకు 27 సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రాన్ని. అట్లాగే మరి ఇంకొక తడవ 5 సంవత్సరాలు పరిపాలించింది. అట్లాగే 2014 వరకు 10 సంవత్సరాలు, మొత్తం 42 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన చరిత్ర ఉంది. అట్లాగే ఎంతో బేస్ ఉంది, ఓటు బేస్ ఉంది కాంగ్రెస్ పార్టీకి. అంత తొందరగా 10 సంవత్సరాల్లోనే 42 ఏళ్ళు పరిపాలించిన ఒక పార్టీకి బేస్ వెళ్ళిపోతుందా 10 సంవత్సరాల్లోనే? ఈ లోకల్ పార్టీలు వచ్చినంత మాత్రాన కాదండి, అది కాదు. అక్కడ ఏంటి జరిగింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీని నిట్ట నిలువుగా మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తం క్యాడర్ని ఉన్న పడాన్ని తీసుకెళ్లిపోయాడు. పైపెచ్చు రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ అనే ఒక ముద్ర వేసి మరి ఆ రకంగా ప్రజల్లో అపఖ్యాతి పాలు చేశారు. కాబట్టి కొంచెం బలహీనపడింది. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గురించి ప్రజలు చర్చించుకుంటా ఉన్నారండి. మాకు స్పేస్ మీద తెచ్చుకుంటాం, స్పేస్ లేకపోవడం కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి విఫలమైపోయాడు. ఇంకా రెండో పార్టీ ఏముంది? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ప్రజలు చూడరు. ఎందుకంటే అతని అధ్వానమైన పరిపాలనను అనుభవించారు ప్రజలు 5 సంవత్సరాలు. మళ్ళీ ఆయన ఇంకా చూడరు. పోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా మరి 2.5 సంవత్సరాలు జరిగింది. 2.5 సంవత్సరాల్లో కూడా అనేక వైఫల్యాలు ఉన్నాయి. ప్రజలంతా హ్యాపీగా లేరు. కాబట్టి స్పేస్ ఎందుకు ఉండదండి? ప్రజా సమస్య మీద పోరాడే వాళ్ళకి ఖచ్చితంగా ఎప్పుడైనా స్పేస్ ఉంటుంది. మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇందాక మొహిద్దీన్ గారు అంటున్నారు, మేము టీడీపీకి గొంతుగా మాట్లాడుతున్నాం, టీడీపీ ప్రతినిధులుగా మాట్లాడుతున్నాం. చాలా తప్పండి అని మీరు చూసుకోండి. చరిత్ర అనేక సందర్భాల్లో షర్మిలారెడ్డి గారు కానీ, మేము కానీ, నేను ఈ డిబేట్లో అనేక సందర్భాల్లో, సురేష్ గారు చెప్తారు, అనేక సందర్భాల్లో మరి తెలుగుదేశం పార్టీ పరిపాలనలోని లోపాలని ఎత్తి చూపించిన సందర్భాలు ఉన్నాయి, వైఫల్యాలను ఎత్తి చూపించిన సందర్భాలు ఉన్నాయి. మాకేం తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ కానీ చుట్టం కాదు. మాకేమి మాకు అందరూ ఒకటే. మా లక్ష్యం ఏంటి? ప్రజా సమస్యల్ని ప్రజల పక్షాన మాట్లాడటం, పోరాటం చేయటం, ప్రజల్లో తిరగటం, ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొనటం. దాన్ని మాకు అందరూ ఒకటే. మీరు తప్పు చేశారు, మీ వైఫల్యం బటన్ నొక్కటం గురించి మాట్లాడారు ఆవిడ. బటన్ నొక్కి మీరు వైఫల్యం చెందారు కాబట్టి మాట్లాడాం. అట్లాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మరి ఆ సూపర్ 6 అమల్లో కానివ్వండి, అనేక అంశాల్లో కానివ్వండి, రాజధాని అంశాల్లో కూడా కానివ్వండి, ఆ లోపాలని మేము అడుగడుగున ఎత్తి చూపిస్తా ఉంటాం. డిబేట్ల ద్వారా కానివ్వండి, మా నాయకురాలు కూడా ప్రతి వేదిక మీద కూడా అనేక సందర్భాల్లో వైజాగ్ స్టీల్ గురించి కానివ్వండి, సూపర్ స్పెషల్ స్టేటస్ గురించి కానివ్వండి, అట్లాగే రైతాంగం ఓకే బాజీ గారు, రైట్. ఎనీవే, అంటే ఇప్పుడు నేను ఒకటే అడుగుదలుచుకున్నాను. ఇప్పుడు ఆ రకంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న లోపాలని, వాటిని తప్పుల్ని ఎత్తి చూపడం వల్ల వచ్చే వ్యతిరేకత ఏమన్నా ఉంటే గనక అది మీకు ఓటు రూపంలో కన్వర్ట్ అవుతుందని భావిస్తున్నారా, లేకపోతే అదేమన్నా వైసీపీకి ఉపయోగపడే రకంగా వెళ్ళే అవకాశం ఉందా? ఒక మాటలో చెప్పండి. సార్, ఇప్పుడు ఇవాళ ఎలక్షన్స్ ఏమి లేవు. ఓటు రూపంగా మేము ఆలోచించట్లా. ప్రజల ఆకాంక్షల్ని, ప్రజల వాయిస్ ని కాంగ్రెస్ పార్టీ గొంతుక ద్వారా బయటకు తీసుకొస్తున్నాం. ఇది కాదు, అది రేపు ఓటు రూపంగా ఖచ్చితంగా కన్వర్ట్ అవుతుంది. ఎందుకు అవుతుంది సార్? ప్రజల పక్షాన ఎవరు ఉంటారో వాళ్ళ పక్షాన ప్రజలు ఉంటారు. రైట్. ఓకే. ఎనీవే, మనం ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం.